వరంగల్ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. నర్సంపేట మున్సిపాలిటీ గిరిజన ప్రజాప్రతినిధిపై మట్టి మాఫియా దాడి చేసింది. మాదనపేట చెరువు మట్టి తవ్వకాలపై ప్రశ్నించిన నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ నవీన్ నాయక్ ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వకాలు చేయడంపై నిలదీశారు. దీంతో మట్టి మాఫియా దాడి చేయడంతో కౌన్సిలర్ గాయపడ్డారు. ఇప్పటికే మట్టి దందా వ్యవహారంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి కోమాలోకి వెళ్లిపోయాడు. గతంలో రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులపై కూడా మారణాయుధాలతో దాడి చేశారు. మరోవైపు ఈ దాడులపై చోద్యం చూస్తున్నట్టుగా జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ కమిషనరేట్ ఆరోపణలున్నాయి. మట్టి మాఫియా దాడుల సంఖ్య 4కు చేరింది. మరోవైపు బాధిత కౌన్సిలర్ను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. మట్టి మాఫియా వెనుక అధికార పార్టీ హస్తం ఉందని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. దాడులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నైతిక బాధ్యత వహించాలంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక నెల రోజుల నుంచి మట్టి దందా చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ట్రాక్టర్లు నడుస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు, మా బంధువులందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. కౌన్సిలర్ గారు దయచేసి కొంచెం ఆ ట్రాక్టర్లను బంద్ చేపియండి అనేసి నాతో ఫోన్ చేసి చెప్పడం ద్వారా నేను ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి ఫోన్ ద్వారా నేను ఓర్సు రాజు అనే వ్యక్తిని ఫోన్ చేసి, మరి బ్రదర్ ఇక్కడ ఒక చావు ఉన్నది, శవం వస్తున్నది, దయచేసి బండి బంద్ చేసుకోండి అంటే ఇంకా 10-20 ట్రిప్పులు అయితే అయిపోతుంది అన్న, కొంచెం ఓపిక పట్టండి. ఆయన దౌర్జన్యంగా మాట్లాడుతూ నువ్వు ఎవడివి నన్ను ఆపడానికి అని చెప్తూ నన్ను ఇష్టం వచ్చినట్టుగా ఫోన్లో దుర్భాషలాడిండు. తద్వారా నేను కొంతమంది నా మిత్రులను తీసుకొని ఎక్కడైతే జేసీబీ నడుస్తుందో అక్కడికి వెళ్ళడం, వారు ఇమీడియట్గా నాకు మీరు కమిషన్ల కోసం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని చెప్పి నా పైన దౌర్జన్యం చేస్తూ నా మీద దాడి చేసిండు. వాళ్ళు 15 మంది, 1వ వార్డు కౌన్సిలర్ కూడా అక్కడే ఉండి ఇదందరికీ సహకరిస్తున్నాడు. ఆయనే ముత్తిలింగం అనే వ్యక్తి కూడా అక్కడ ఉండి వారి కొనసాగంలోనే ఇదంతా జరిగింది. నా మీద దాదాపు 20 నుంచి 25 మంది ముక్కుముడిగా దాడి చేసి నన్ను అది చేశారు.